హాయ్ అండి. ఈరోజు మనం మా అమ్మమ్మ చేసే రొయ్యల గోంగూర చేసుకుందాం. మా అమ్మమ్మ రొయ్యల గోంగూర చాలా బాగా చేస్తుందండి. నా చిన్నప్పటి నుంచి రొయ్యల గోంగూర అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మా అమ్మమ్మ లేదండి. అందుకే ఈరోజు మా అమ్మమ్మ చేతి వంట చేస్తుంటే మా అమ్మమ్మ చాలా బాగా గుర్తొచ్చిందండి. రొయ్యల గోంగూరకు కావలసినవి: రొయ్యలను తలలు, తోకలు, వీటికి తల తోక ఉంటాయండి, కాళ్ళు కూడా ఉంటాయి. వాటిని తీసేసుకొని ఇసుక ఉంటుంది, శుభ్రంగా నీళ్ళల్లో వాష్ చేసుకోవాలండి. ఇసుక పోయే వరకు శుభ్రంగా వాష్ చేసుకో. ఇవి ఎండు రొయ్యలండి. ఇవి గోంగూరలో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిల్లో ఇసుక లేకుండా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. కావలసినవి: రొయ్యలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, చీల్చుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, సరిపడనంత ఆయిల్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా వేసుకుందాం. ఈ కూర అయితే చేయటం నాకు రాదండి. మా అమ్మని అడిగి చేస్తున్నాను. ఈ కూర తినటం అయితే వచ్చండి, నాకు చేయటం మాత్రం రాదు. మా అమ్మమ్మ చాలా బాగా చేసేది. ఇప్పుడు మా అమ్మ కూడా చేస్తుంది, అందుకే అడిగి మరీ ఈ వీడియో చేస్తున్నానండి. కూర చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గ పెట్టుకుందాం. మూత తీసి శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలను కాసేపు వేగనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసుకుందాం. ఈ కూర కల్లా రొయ్యలను శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే రొయ్యలలో సన్నటి ఇసుక ఉంటుంది. అది మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్గా ఉండదు కర్రీ. వేసుకోవటం వల్ల రొయ్యలలో ఉన్న నీచు వాసన స్మెల్ రాకుండా ఉంటుంది. పసుపు కలర్ కోసం, టేస్ట్ కోసం కూడా బాగుంటుంది. కారం సరిపడనంత వేసుకోండి. కారం ఈ కర్రీలో ఎక్కువ పడుతుంది. సరిపడనంత ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం ఉడికించుకుందాం. వాటర్ మీరు కర్రీ సరిపోయే వరకు పోసుకోండి. మూత తీసి ముక్క
మెత్తగా ఉడికిన తర్వాత గ్రేవీ ఇలా చిక్కపడాలి. ఇప్పుడు శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న గోంగూరని కూరలో పెట్టుకుందాం. గోంగూర కూరలో మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకుందాం. మూత తీసి చూడండి, అంతా బాగా కలిసింది. కొంచెం చిక్కబడనివ్వాలి. ఈలోపు గోంగూర ఇంకొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి. మూత తీసుకొని కూర దగ్గర పడిన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, కూర చేసుకోవడం అయిపోయింది. చూడండి, రొయ్యల గోంగూర చేసుకోవడం అయిపోయింది. ఈ కర్రీ ఒక్కసారి కనుక మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.